హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ సిగ్నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ట్యూస్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో నామినేషన్స్ జరిగాయి కదా నిన్నటి ఎపిసోడ్లో, దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. గౌరవ్ ఆయేషాని సేవ్ చేసేసరికి మాధురి దివ్య ఇద్దరు వెళ్ళి గౌరవ్ని అడుగుతుంటారు, ఆయేషానే ఎందుకు సేవ్ చేసావని చెప్పి. గౌరవ్, నేను ఆయేషా ఇమాన్యుల్ ముగ్గురు ముందుగానే మాట్లాడుకున్నాం, అందుకే నేను ఆయేషాని సేవ్ చేశాను అన్నప్పుడు దివ్య అంటుంది, అసలు నామినేషన్స్లో నీ పేరే లేదు, అలాంటప్పుడు వాళ్ళతో నువ్వెందుకు డిస్కస్ చేసావు, నువ్వెందుకు ఆయేషాని సేవ్ చేసావు అని అడుగుతుంది. అప్పుడు గౌరవ్, అవును నేను ఇమాన్యుల్ కలిసి అనుకున్నాను, ఇమాన్యుల్ నాకు చెప్పాడు ఆయేషాని సేవ్ చేయమని, అందుకే నేను ఆయేషాని సేవ్ చేశాను అని చెప్తాడు. ఇంకా మాధురి స్టార్ట్ చేసింది పుల్లలు పెట్టడం. తనుజ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ ఆయేషాని సేవ్ చేయమని గౌరవ్ చెప్పాడంట అని చెప్పి గొడవ స్టార్ట్ చేయడానికి ముందు బీజం వేస్తుంది మాధురి. ఆల్రెడీ తనుజ ఇమాన్యుల్ మీద కోపంగా ఉంటుంది, ఎందుకంటే తను నామినేట్ చేయాలనుకున్నాడు కదా అందుకని. ఇంకా మాధురి వెళ్ళి ఈ విషయం చెప్పేసరికి ఆ తనుజకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. తనుజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరి మధ్య చాలా పెద్ద డిస్కషన్ అలాగే గొడవలాగే జరుగుతుంది నామినేషన్స్ గురించి. తనుజ నాకెవరు సపోర్ట్ చేయలేదు ఇంతవరకు గేమ్లో అన్నప్పుడు ఇమాన్యుల్కి కోపం వస్తుంది, ఎందుకంటే ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు తనకి, కానీ చేయలేదు అనేసరికి ఎవరికైనా కోపం వస్తుంది కదా, అందుకే నేను చాలాసార్లు సపోర్ట్ చేశాను, నీకు సపోర్ట్ చేయడానికి చూసి నేను చాలా సేఫ్ గేమ్ ఆడినట్టు అందరికీ అనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటున్నావు కదా, అస్సలు నచ్చలేదు నాకు అని ఇమాన్యుల్ ఫీల్ అవుతాడు. ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ అలాగే మాధురి ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్, నేను తనుజాని నామినేట్ చేయాలనుకున్నాను, కానీ నేను అనుకున్న పాయింట్స్ అన్ని రమ్య చెప్పేసేసరికి నేను చేయలేదు, అంతేగాని నేను చేయాలనుకోలేదు అని నేను చెప్పలేదు అన్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది. తనుజ దగ్గరికి వెళ్ళి సేఫ్గా తను చేయాలనుకోలేదు, మనసు మార్చుకున్నాను అన్నట్టు చెప్పి ఇక్కడికి వచ్చి నేను చేయాలనుకున్నాను, కానీ రమ్య చెప్పేసరికి నేను చేయలేదని చెప్పడం కరెక్టే కాదు. ఈ గొడవకు మొత్తానికి కారణం పవన్ కళ్యాణ్ క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ సంజన చేయడానికి చెప్పిన పాయింట్స్ కూడా అంత రీజనబుల్గా ఏం లేదు, కావాలని చేశాడు తనుజ ముందు నెగిటివ్ అవ్వకూడదని చెప్పి. తనుజ ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇమాన్యుల్ నెగిటివ్గా చూస్తుంది, కానీ ఇక్కడ మెయిన్ చేసిందంతా పవన్ కళ్యాణ్ అండ్ మాధురి ఇద్దరు చేశారు, కానీ తనకు అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేచి డ్యాన్స్ వేస్తారు. సంజన పవన్ కళ్యాణ్ రీజన్ లేకుండా తను నామినేట్ చేసేసరికి తను చాలా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చాటుగా వింటూ ఉంటాడు. అది చూసి సంజన, చాటుగా వినాల్సిన అవసరం లేదు, నేను డైరెక్ట్గానే మాట్లాడతాను, వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కూర్చొని మాట్లాడతాడు. సంజన అంటుంది, నువ్వు తనుజ నిఖిల్ ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకున్నారు, నువ్వు దూరం అయిపోతావని తనుజ మంచి ఇంప్రెషన్ కొట్టడానికి నన్ను నామినేట్ చేసావు, అంతేగాని నువ్వు చెప్పిన పాయింట్స్ కరెక్టే లేదు, డైరెక్ట్గా చెప్పే చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చేయడం అని చెప్పన్నప్పుడు మాధురి ఇక్కడ కూడా పుల్లలు పెడుతుంది. మాధురి ఇక్కడ మొత్తం గొడవలకి అన్నిటికీ కారణం మాధురి, అది ఎవరికి అర్థం కావట్లేదు. నువ్వు అలా మాట్లాడక అమ్మాయిని బ్లేమ్ చేయకంటే సంజన, తనుజ నేను నెగిటివ్గా మాట్లాడలేదు, కళ్యాణ్కి నువ్వు ఇలా చేసావని చెప్తుంది, అంతేగాని మధ్యలో తనుజ పాయింట్ తీసుకొచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటా అని చెప్పి వాయిస్ రైజ్ చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే సంజన ఇద్దరికి మధ్య గొడవ అవుతుంది. మాధురి ఇక్కడ పెట్టిన గొడవ సరిపోలేనట్టు వెళ్ళి తనుజాకు కూడా ఈ డిస్కషన్ గురించి చెప్తుంది, అది కూడా నెగిటివ్గా చెప్తుంది. ఇక్కడ తనుజ నెగిటివ్గా ఏం మాట్లాడలేదు, మామూలుగా మాట్లాడింది అంతే, కానీ దాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి తనుజాకు చెప్పింది మాధురి. ఇంకా తనుజ కూడా సంజన దగ్గరికి వచ్చి గొడవ పడుతుంది, చాలా పెద్ద ఫైటే జరుగుతుంది ఇద్దరి మధ్య. బిగ్ బాస్ హౌస్మేట్స్కి 8th వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ అవడానికి టాస్క్ పెడతారు. దాంట్లో ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ని పెడతారు, సంజన సైలెన్సర్ అలాగే మాస్ మాధురి. బిగ్ బాస్ హౌస్మేట్స్, మీ అందరికి ఒక గుడ్ న్యూస్, మీరందరూ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది, కానీ అది ఈ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ చేతిలో ఉందంటారు. అలాగే ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ కంటెండర్స్ అవ్వాలంటే హౌస్మేట్స్ చేతిలో ఉందని మళ్ళీ చెప్తారు. గ్యాంగ్ లీడర్స్ ఇద్దరికి ఎవరి టీంలో అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళు కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రిమైనింగ్ పర్సన్స్ అందరూ ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందని చెప్తారు. మీ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ దగ్గర మాత్రమే మనీ ఉంటాయి, అది వాళ్ళు డివైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, గేమ్స్ని బట్టి కూడా మనీ వస్తూ ఉంటాయి. ఫైనల్గా ఏ టీంలో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఆ గ్యాంగ్ లీడర్ కంటెండర్ అవుతారు. అలాగే ఏ మెంబర్స్ దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు కంటెండర్స్ అవుతారని చెప్తారు. మాస్ మాధురి రెడ్ టీమ్, సంజన సైలెన్సర్ బ్లూ టీమ్. సంజన సైలెన్సర్ బ్లూ టీంలో గౌరవ్, నిఖిల్ నాయర్, రమ్య, ఆయేషా అలాగే డీమన్ పవన్ ఉంటారు. రెడ్ టీమ్ మాస్ మాధురి టీంలో తనుజ, రీతు, ఇమాన్యుల్, కళ్యాణ్, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, రాము ఉంటారు. బిగ్ బాస్ 2 టీమ్స్కి ఫస్ట్ టాస్క్ పెడతారు, గోలీ సోడా టాస్క్. ఈ టాస్క్లో 50 సోడాలు ఉంటాయి, దాంట్లో ఆ 50 సోడాలు ఒకళ్ళు కొట్టి 30 సోడాలు ఇద్దరు కలిసి తాగాలి. గెలిచిన టీం ఓడిపోయిన టీం నుంచి ఒకరిని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేయాలని చెప్తారు బిగ్ బాస్. రెడ్ టీం నుంచి ఇమాన్యుల్ అలాగే కళ్యాణ్ వస్తారు. బ్లూ టీం నుంచి డెమాన్ పవన్ అలాగే రమ్య వస్తారు. ఈ టాస్క్లో రెడ్ టీం విన్ అవుతుంది. రెడ్ టీం విన్ అయినందుకు బిగ్ బాస్ 2000 అమౌంట్ ఇస్తారు. రెడ్ టీం విన్ అయ్యి సంజనాని స్విమ్మింగ్ పూల్లో పడాలనుకుంటారు. అప్పుడు సంజన తన అమౌంట్ని నిఖిల్ నాయర్కి ఇస్తే నిఖిల్ నాయర్ పక్కన పెట్టేస్తాడు. అది చూసి సుమన్ శెట్టి అండ్ తనూజ ఇద్దరు
స్విమ్మింగ్ పూల్‌లో పడేసే టైంలో ఆ అమౌంట్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లోకెళ్ళి ఇద్దరు పంచుకుంటారు. తెలియకుండా తీసుకొచ్చి పెట్టేస్తారు. సంజన అమౌంట్ అన్నీ పోతాయి. అందరిని అడుగుతుంది సంజన. వాళ్ళ టీం వాళ్ళు కూడా ఎతుకుతారు. మెయిన్‌గా గౌరవ్ పాపం మొత్తం వెతుకుతూ ఉంటాడు అమౌంట్ కోసం. కానీ ఎక్కడా కనపడదు. సంజన మాస్ మాధవి దగ్గరికొచ్చి మా అమౌంట్ పోయింది. ఇది ఫెయిర్‌గా లేదు. గేమ్ వెళ్ళాలి అంటే అమౌంట్ ఉండాలి కదా! అందుకని నెక్స్ట్ టాస్క్‌లో మేము ఆడమని చెప్తుంది. దానికి మాస్ మాధురి దొంగలున్నారు జాగ్రత్త అన్నప్పుడు మీ వస్తువులు మీరే జాగ్రత్త పెట్టుకోవాలి. పెట్టుకోలేదు పోయాయి. మమ్మల్ని ఏం చేయమంటారు? ఆడకపోతే ఆడకండి. నెక్స్ట్ మేము యునానిమస్‌గా గెలుస్తామని చెప్తారు. బ్లూ టీమ్ అమౌంట్ అయితే పోయాయి. వాళ్ళు కంటెండర్ అయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉంది. ఇప్పుడు బ్లూ టీమ్ నుంచి షిఫ్ట్ అవుతారు ఎవరన్నా? షిఫ్ట్ అవ్వరా? సంజన అసలు కంటెండర్ అవుతుందా? చూద్దాం ఈ టాస్క్ ఏమవుతుందో, ఎవరు విన్ అవుతారో, ఫైనల్‌గా ఎవరు కంటెండర్స్ అవుతారో, ఎవరు కెప్టెన్ అవుతారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.